హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి బిజినెస్ మ్యాన్ పాటేల్ కేస్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. అదే ప్రాసెస్లో అసలు పాటేల్ని చంపించిన అబ్దుల్లా అనే వ్యక్తిని పట్టుకోవడానికి చాలా విధాలుగా ట్రై చేస్తారు. 2 ఇయర్స్ బ్యాక్కి సంబంధించిన దొంగల్ని కూడా పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అసలు వాడు అబ్దుల్ కాదు, వాడి పేరు నరసింహ, కావాలనే పేరు మార్చుకొని మోసం చేశాడు అని తెలుసుకుంటారు. సో ఒక చిన్న దొంగ ద్వారా ఆ అబ్దుల్ని పట్టుకోవడానికి ఇంకా వెళ్తారు జేడీ అండ్ కేడీ. సో వాడేమో కావాలని ఇదంతా పోలీస్ ప్లాన్ అని తెలుసుకొని పరుగు పరుగున వెళ్తూ ఉంటే ఇంకలా జేడీ అండ్ కేడీ సింహంలా పరిగెత్తి ఆ నరసింహ అలియాస్ అబ్దుల్ని పట్టుకుంటారు. ఏరా, పోలీసుల్ని మోసం చేస్తావా, రారా, నీకు జైల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అని ఇంకా లోపలికి తీసుకువెళ్ళి ఫుల్గా కొడతారు. చెప్పు, ఆ రోజు బిజినెస్ మెన్ పాటిల్ని ఎందుకు చంపావు? ఎందుకు 2 ఇయర్స్గా ఇంత పక్కా? ఇప్పుడు ఎవరైనా చంపాలి అనుకుంటే ఒక కత్తి పోటుతో చంపేయచ్చు, ఒక గన్ షాట్తో చంపేయచ్చు, ఈజీగా చంపేయచ్చు. కానీ 2 ఇయర్స్ పక్కా ప్లాన్ వేసుకొని కొంతమందిని హైర్ చేసుకొని ఇదంతా ప్రాంక్ వీడియో అని చంపించిన వాళ్ళకు కూడా వాళ్ళు చంపామని తెలియకుండా చేసి చంపేంత తెలివిగా ఎందుకు చేసావు? అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంటి? నీ వెనక ఉన్నది ఎవరు చెప్పు అని అడుగుతారు జేడీ. ఇంకా వెంటనే అబ్దుల్ అలియాస్ నరసింహ చెప్పడం స్టార్ట్ చేస్తారు. మేడం, నా వెనుక నా వెనుక ఖలీద్ బాయ్ ఉన్నాడు మేడం అని అంటారు. ఏంటి, ఖలీద్ బాయా? ఎవరు వాడు అని అడుగుతారు. వాళ్ళకు పెద్ద గ్యాంగ్స్టర్ మేడం. ఈ మధ్య ఆయన దుబాయ్ నుండి ఇండియాకి వచ్చాడు. బిజినెస్ డీల్ కుదుర్చుకోవాలనుకున్నారు, కానీ ఎప్పటికైనా ముప్పేనని ఆయనపై 2 ఇయర్స్గా వేటు వేశారు. తర్వాత నన్ను హైర్ చేసుకొని నేను కోరినంత డబ్బిచ్చి వాళ్ళు చంపించేశారు మేడం అని చెప్తారు. ఖలీద్ బాయ్ అంటున్నావు, మరి నాకు ఒక డౌట్. ఇప్పుడు ఖలీద్ బాయ్ నీ ద్వారా ఆ బిజినెస్ మ్యాన్ని చంపించేశాడు, మరి ఆయనకి సెక్యూరిటీ కావాలి, ఆయనకి థ్రెట్ ఉందని వాళ్ళ వైఫ్కి ముందే ఎలా తెలుసు అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా నరసింహ అయితే షాక్లో ఉండిపోతారు. ఏంట్రా చెప్పు, చెప్తావా చేస్తావా అనేసరికి, మేడం, ఖలీద్ బాయ్ వాళ్ళ భార్యని ఒప్పించాడు మేడం. ఒకవేళ ఆయన చనిపోతే నీకు ఆస్తి వస్తుంది కాబట్టి బిజినెస్ డీల్స్ కూడా నాకు ఇస్తే నీకు ఊహించిన డబ్బు ఇస్తానని ఆశ చూపించాడు. కానీ ఆవిడ పైకి ఏది రాకూడదు కదా, అందుకే పోలీస్కి కాల్ చేసి ప్రొటెక్షన్ కావాలి అని అడిగింది. దీనిలో పాటేల్ వాళ్ళ వైఫ్ హస్తం కూడా ఉంది మేడం అని అతిపెద్ద నిజాన్ని బయట పెడతాడు. ఒక్కసారిగా ఇంకా జేడీకేడీ అయితే షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా వాడినైతే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఖలీద్ బాయ్ కోసం కూడా గాలిస్తూ ఉంటారు. అండ్ చనిపోయిన బిజినెస్ మ్యాగ్నెట్ పాటేల్ వాళ్ళ వైఫ్ని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటారు. సో సాధు నాయక్ జేడీకేడీని అప్రిషియేట్ చేస్తారు. జేడీ, మీ కాన్సన్ట్రేషన్లోకి, మీ కస్టడీలోకి ఏ కేసు వచ్చినా అది వీలైనంత త్వరగా మీరు సాల్వ్ చేస్తున్నారు. ఇది మీకు 50th కేస్, ఓకే? మీరు హ్యాపీగా సిల్వర్ జూబ్లీ ఆర్ గోల్డెన్ జూబ్లీ చేసుకోవచ్చు అని అంటారు. సార్, యాక్చువల్లీ మాకు కౌంట్ అనేది ఉండదు. ఈ సమాజంలో చీడ పురుగు లాంటి గ్యాంగ్స్టర్స్ని ఏరేయడం మాత్రమే ఆర్ ప్రైమరీ అజెండా, అండ్ వీ షుడ్ ఆల్వేస్ ఫాలో దట్ ఇన్ అవర్ హార్ట్ అండ్ బాడీ. మేము ఎప్పుడు ఫాలో అవుతాం సార్, మానసికంగా, శారీరకంగా. సో మేము లీవ్ తీసుకుంటున్నాం సార్ అని ఇంకా అలా జేడీకేడీ బిజినెస్ మ్యాన్ పటేల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి, కేస్ని సాల్వ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు బాగా డ్రింక్ చేస్తూ ఆలోచిస్తాడు. రేయ్, నా కాలరే పట్టుకుంటావా? నువ్వు అయిపోయి ఉండవురా నా చేతిలో, ఖచ్చితంగా నిన్ను చంపేస్తానురా అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, ఒక విధంగా నాకు చాలా హ్యాపీగా ఉంది దాత్రి. తాతయ్య రాజ్మహల్లో సంతోషంగా ఉంటున్నారు. త్వరలోనే నాన్న కోలుకున్నాక నన్ను వారసుడిగా ప్రకటిస్తారు. తర్వాత చెల్లి గురించి నాన్నకి చెప్తే నాన్న కూడా వెతికిస్తాడు. కాబట్టి మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ అయిపోతున్నాయి దాత్రి అని అంటారు. అయ్యో,
నీ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అని అంటుంది జగదాత్రి. అవును, మరి ఏమనుకుంటున్నావు ఈ వజ్రపాటి కేదార్ అంటే అని ఇద్దరు హ్యాపీగా పాపం మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు కార్ దిగి వస్తారు. వచ్చి, ఏరా కేదారు, నువ్వు వారసుడిగా ప్రకటించుకుంటావా? నువ్వు సంతోషంగా ఉంటావా? అది చూస్తూ నేను నోరు మూసుకొని ఉండాలా? సాక్ష్యాలుగా అంటున్నారు కదా, అసలు మనిషే లేకపోతే సాక్ష్యాలదేముంది? అందుకే నిన్నే చంపేస్తా అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా వాళ్ళని అంటే కేదార్ని చంపేయడానికి పెద్ద గన్ అయితే తీసుకువస్తారు పాపారాయుడు. తీసుకువచ్చి అలా ఏం చేసి చంపబోతూ ఉంటే కరెక్ట్గా జగదాత్రి ఎదురుగా ఉన్న మిర్రర్లో నుండి రిఫ్లెక్షన్ చూసేస్తుంది. వెంటనే కేదార్ని పక్కకి లాగేస్తుంది జగదాత్రి. ఇంకా వెంటనే అలా అప్పుడే అక్కడ వచ్చిన యువరాజుకి ఆ బుల్లెట్ అయితే తగులుతుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. వెంటనే పాపారాడు అయ్యో అబ్బోడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా అలా రక్తపు మడుగులో పడి ఉన్న యువరాజుని చూస్తాడు. అయ్యో అబ్బోడా, రే అబ్బోడా అబ్బోడా అని చెప్పి ఇంకా లేపుతారు. వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట జగదాత్రి కేదార్. వెంటనే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే అయ్యో అబ్బోడా ఏమైండదురా అని చెప్పి వైజయంతి వాళ్ళైతే ఏడుస్తూ ఉంటారు. ఇంకా వెంటనే కౌశికి అయితే అలా చూస్తూ ఉంటుంది. అబ్బోడికి ఏం జరుగుండదే, అసలు ఏమైండదే? ఏయ్ జగదాత్రే, మీరే ఏదో చేసి ఉండరు కదూ, మీరే కావాలని నా అబ్బోడి ప్రాణం తీయడానికి చూసుండరు కదూ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నిషిక ఇంకా ఆలోచిస్తున్నారేంటత్తయ్య? అదే కరెక్టు, ఎందుకంటే ఇది నిజంగా జరిగిందే. వీళ్ళు బాగా మనపై కుళ్ళుతో ఉన్నారు, అందుకే చంపేయాలి అని అనుకున్నారు యువరాజ్ని. ఏయ్ ఎందుకే, నా భర్త అంటే ఎందుకే నీకంత కుళ్ళు అని అంటుంది నిషిక. నిషిక ముందు వెనుక చూసుకోకుండా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడద్దు. అసలు యువరాజ్కి ఏం జరిగిందో ముందు తెలుసుకోండి అని అంటారు. వెంటనే సుధాకర్ కూడా అక్కడికి వీల్ చైర్తో రావడంతో మా మా యువరాజ్కి ఏం జరిగింది అని డాక్టర్ని అడుగుతారు. అతనికి బుల్లెట్ తగిలింది, బుల్లెట్ ఇంప్లాంట్ అయింది, చేతికే తగిలింది కాబట్టి కాస్త రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. కాకపోతే బ్లడ్ అనేది కాస్త పోయింది, బ్లడ్ ఇవ్వాలి, కొంచెం ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సర్జరీ జరుగుతోంది, హీ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా సుధాకర్ బుల్లెట్ తగిలిందా అంటే ఇదంతా చేసింది ఎవరు అని ఆలోచిస్తుంటే ఇంకా అలా యువరాజ్ కాల్చింది పాపారాయుడే కాబట్టి పాపారాయుడు వైపు చూస్తూ ఉంటారనమాట జగదాత్రి కేదార్. వెంటనే కౌశికి, ఏంటి ఆయన వైపు చూస్తున్నారు, ఇది నిజమా? నిజమా? నిజం చెప్పండి బాబాయ్ గారు, మీరేనా ఇదంతా చేసింది అని అడుగుతుంది కౌశికి. ఇంకా వెంటనే అలా ఉండిపోతారనమాట పాపారాయుడు. సుధాకర్, చెప్పు, నువ్వే చేసావా అని అడుగుతారు. వెంటనే వైజయంతి కూడా, అన్న నువ్వే చేసుండావా, నిజం చెప్పన్నో, నువ్వే చేసావా అని అడిగేసరికి అవునా నేనే చేసుండాను, కానీ ఇదంతా యువరాజ్ని చంపడానికి కాదు, ఈ కేదార్ని చంపేద్దామంటే యువరాజ్ అనేలోపు సుధాకర్ పాపారాయుడు చెంపని పగలగొడతాడు. ఒక్కసారిగా ఇంకా పాపారాయుడు అలా షాక్లో ఉండిపోతాడు. ఏయ్ ఇంకొకసారి బావా అన్నావు చంపేస్తా అంటే నా కొడుకు కేదాన్ని చంపాలనుకుంటావా? నీకు అడ్డొచ్చిన వాళ్ళకి, నీ ఈగోని హర్ట్ చేసిన వాళ్ళందరినీ ఇలాగే చంపుకుంటూ పోతావురా? ఛీ, నీదొక బ్రతుకా? నువ్వొక మనిషివా మృగానివారా నువ్వు అని అంటారు సుధాకర్. అది కాదు బా, నేను ఇదంతా చేసింది మన ఇంటి పరువు కోసం అనేసరికి పరువు 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 అని అంటుంది కౌశికి. ఇంక వెంటనే అందరూ కౌశికి వైపు చూస్తారు. ఏం సాధించింది మీ పరువు? చెప్పండి బాబాయ్ గారు, ఏం సాధించింది మీ పరువు? ఏం కోల్పోయింది మీ పరువు? ఏం తీసుకొచ్చింది మీ పరువు? ఏం డబ్బులు ఇచ్చింది మీ పరువు? ఏం సంతోషాన్ని ఇచ్చింది మీ పరువు? ఏం సుఖాన్ని ఇచ్చింది మీ పరువు? చెప్పండి, మీకు ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చిందా? లేదు కదా. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఆషామాషిగా అనుకుంటున్నారా మావయ్య గారు? మీరు తప్పు, మీరు చేస్తుంది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మీరు తీయాలనుకున్న ప్రాణం యువరాజ్ దయింది. చెప్పండి, యువరాజ్కి ఇప్పుడు ఏమైనా అయితే మీరేం చేసేవారంట? అమ్మి
అలా అనద్దమ్మి, యువరాజుకి ఏమీ జరగలేదు కదా అని అంటారు. జరగలేదు, కానీ జరుగుంటే ఏం జరిగేదో చెప్పండి అని అంటారు. ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతాడనమాట పాపారాయుడు. నాకు బుద్ధొచ్చుండదే, మీరు నన్ను క్షమించండి, యువరాజుని ఇంకెప్పుడు అనేసరికి యువరాజు మాత్రమే కాదు, కేదార్ కూడా నా కన్న కొడుకు కాబట్టి కేదార్పై కూడా ఇంకొకసారి ఎలాంటి దాడి జరిగినా ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా గట్టిగా చెప్తారు సుధాకర్. ఇంకా అలా సైలెంట్గా ఉంటాడనమాట పాపారాయుడు. అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు. ఆయనకి బ్లడ్ కావాలి కాబట్టి మీరు బ్లడ్ రెడీ చేసుకోండి అని అంటారు. తంది ఏ బ్లడ్ గ్రూప్ అని అడుగుతారు. ఏబి నెగిటివ్, వెరీ రేర్, కాబట్టి కాస్త రెడీ చేసుకోండి అనేసరికి డాక్టర్ నాది కూడా ఏబి నెగిటివే, కాబట్టి మీరు నాది ఇవి తీసుకోండి అని ఇంకా అలా యువరాజ్కి కేదారే వెళ్ళి బ్లడ్ని అయితే ఇస్తాడు. అదంతా చూస్తూ వైజయంతి బుద్ధి తెచ్చుకుంటుంది. చూసావా నీ అన్నయ్య వాడి ప్రాణాలే తీయాలనుకున్నాడు, కానీ వాడు మాత్రం నీ కొడుకు ప్రాణాలు కాపాడడానికి బ్లడ్ ఇస్తున్నాడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఛీ అని సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా యువరాజ్ దగ్గరికి నిషికా వాళ్ళు వెళ్తారు. యువరాజ్ కళ్ళు తెరుస్తాడు. నాకు ఏమైంది అని అడుగుతారు. ఏమీ అవ్వలేదు యువరాజ్, ఇప్పుడు నువ్వంతా బాగానే ఉన్నావు, ఎవరో మన ఇంటిపై అటాక్ చేయాలనుకున్నారు, అందుకే నీకు బుల్లెట్ తగిలింది అంతే అని అంటుంది నిషిక. ఎవడు వాడు వాడిని నా చేత్తో చంపేస్తా అని అంటారు. రే, ఇప్పుడు ఇలా ఆవేశపడ్డం కరెక్ట్ కాదు, కాబట్టి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళు రా, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండాలి, అదే నీకున్న ఇప్పుడు ముఖ్యమైన విషయం అని చెప్పి ఇంకా అలా యువరాజ్ని డిశ్చార్జ్ చేసి అయితే ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకప్పుడే వైజయంతి కేదార్ దగ్గరికి వచ్చి, ఎంతైనా కేదార్ చాలా మంచోడు, కేదార్ని నేను అపార్థం చేసుకున్నాను, కానీ ఈ ఇంటి పరువు కంటే నాకేది ఎక్కువ కాదో అని మనసులో అనుకుంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. జగదాత్రి కేదార్ పాపారాయుడిని గమనిస్తూ సుహాసిని నిజంగా చంపింది ఆయనేనా అనే విషయం తెలుసుకోవడానికి మొత్తం రికార్డ్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. రమ్యకి చెప్పి అసలు పాపారాయుడుపై ఏదైనా పాత కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఆయన అసలు ఎలాంటి వాడు, ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల్ని ఒకసారి వెరిఫై చేయమని చెప్పి రమ్యకి చెప్పి పెడుతుంది. సో రమ్య అలా 25 years బ్యాక్ నుండి ఆయనపై ఉన్న క్రిమినల్ కేసెస్ అన్నీ బయటికి తీస్తుంది. మేడం, మీరు అనుకున్నట్టే ఆయన చాలా పెద్ద క్రిమినల్ మేడం, చిత్తూరులో ఆయన ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, ఆయనపై చాలా కేసులు ఉన్నాయి, వీటిలో ఏది తీయమంటే ఏమీ అర్థం కావటం లేదు. 25 years బ్యాక్ హాస్పిటల్లో వచ్చి నానా గొడవ చేశారు అని ఈయనపై పోలీస్ కంప్లైంట్ ఉంది మేడం, ఆ హాస్పిటల్ పేరు ఇదే అని చెప్పి ఇంకొక హాస్పిటల్ పేరు అయితే చూపిస్తారు. ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు. ధాత్రి, ఇది నేను పుట్టిన హాస్పిటలే ధాత్రి, నాకు తాతయ్య చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడి. అంటే ఖచ్చితంగా ఆ రోజు సుహాసిని గారిని ఏదో చేసుంటాడు కేదార్, మనం ఆ విషయాన్ని ఖచ్చితంగా కనిపెట్టాలి అని ఇంకా అలా అన్ని పాత ఫైల్స్ని తీస్తారు జగదాత్రి అలియాస్ జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా యువరాజ్ అప్పుడే మెల్లమెల్లగా కోలుకొని అక్క, నువ్వు నన్ను ఆఫీస్కి పంపిస్తాను అని చెప్పావు, కాబట్టి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్తానక్క అని అంటారు. ఓకే, వెళ్ళికే యువరాజ్, నేను కూడా నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకా అలా ఆఫీస్కి అయితే తీసుకొని వెళ్తారు. ఆఫీస్కి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఏమో నమస్తే సార్ అని అంటారు. కనీసం పట్టించుకోడనమాట. యువరాజ్ అయితే, ఏంటి యువరాజ్ ఏం చేస్తున్నావు అని అంటారు. ఏంటక్క, ప్రతి ఒక్కరికి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలా ఏంటి, అయినా వాళ్ళకి నాకు ఏం సంబంధం అని చెప్పి చాలా పొగరుగా బిహేవ్ చేస్తాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఆఫీస్లో కూర్చునేసరికి కాస్త బద్ధకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట యువరాజ్కి. ఎందుకంటే అలాంటి పనులు ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి చాలా బోర్ కొడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఒక కాఫీ తీసుకురా అని ప్యూన్కి చెప్తారు. అప్పుడే కరెక్ట్గా ఒక మేనేజర్ అయితే, అలా సార్, ప్రాజెక్ట్కి మీరే ఇప్పుడు లీడర్ కదా, కాబట్టి ప్రాజెక్ట్ లీడర్గా మీరు కొన్ని ప్రాజెక్ట్స్పై సైన్ చేయాలి అండ్ ఫర్దర్గా ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఈ సైట్ ఇక్కడ ఉంది సార్,
ఈ సైట్లో ఇంత ఇంత రా మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఈ పోర్ట్ ఒకసారి బిల్డ్ చేస్తే మన ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనేసి. ఏయ్ ఆగు. అయినా ఇదంతా నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేనున్నాను కదా, నేను చెప్తాను, నేను చూసుకుంటాను, నువ్వు నాకేమీ ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు అని మేనేజర్ని కూడా గసురుతూ ఉంటాడు. ఇంకా అలా మేనేజర్ సైలెంట్గా ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్యూన్ అయితే కాఫీ తీసుకొచ్చేసరికి ఆ కాఫీ అనేది కింద పడిపోతుంది. ఒక్కసారిగా ఇంకా యువరాజ్ అయితే ఆయనపై చేసుకుంటాడు. ఏరా, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? మనుషులు మాట్లాడుతున్నారని కూడా తెలీదా నీకు? యు ఈడియట్ అని చెప్పి వయసులో పెద్దవారిని కూడా తిడతాడనమాట యువరాజ్. ఇంకా వాళ్ళందరికీ చాలా అంటే చాలా కోపం వస్తుంది. యువరాజ్ అసలు ప్రాజెక్ట్ లీడ్గా కాదు, ఈ ఆఫీస్లో ప్యూన్గా కూడా పనికి రాడు అని చెప్పి కౌశికికి కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటారు. అలా కౌశికికి యువరాజ్ వల్ల రోజుకొక కంప్లైంట్ అయితే వస్తుంది. ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అవుతుందన్నమాట. కౌశికి లేదు, యువరాజ్ని కాదు, నేను ఇప్పుడు ఖచ్చితంగా ప్రాజెక్ట్ టీంకి లీడ్గా చేయాల్సింది కేదార్నే. ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రెజర్ పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రెజర్ని తట్టుకోవాలన్నా, ఇప్పుడు మన ఆఫీస్ కంపెనీ అనేది ముందుకు వెళ్ళాలన్నా ఇలా చేయక తప్పదు అని కేదార్ని వారసుడిగా, కేదార్ లేని సుధాకర్ తర్వాత ఉండే ప్రాజెక్ట్ టీం లీడర్గా సెలెక్ట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతుంది కౌశికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.